అండ్ ఈరోజు వీడియో వచ్చేసి బీఎస్సీ మేజర్ మైక్రోబయాలజీ పేపర్ 1 యూకారియోట్ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ వచ్చేసి డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఈ పేపర్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇంపార్టెన్సీ ఆఫ్ ఫంగై ఒకటి, తర్వాత యూనిట్ 4 ఇంపార్టెన్సీ అండ్ కల్టివేషన్ ఆఫ్ ఆల్గి, ఈ రెండు చాప్టర్స్ వచ్చేసి ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇంపార్టెన్సీస్ మ్యాథ్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంపార్టెన్సీస్ దీనిలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ 2 తర్వాత మష్రూమ్ కల్టివేషన్ చూసుకోండి. ఈ చాప్టర్లో 3 క్వశ్చన్స్ వచ్చేసినాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇంపార్టెన్సీ, వీటిలో వచ్చేసి ఎన్విరాన్మెంటల్, ఇంపార్టెన్సీ ఆఫ్ ఆల్గి, అగ్రికల్చర్, ఈ 2 చూసుకోండి. అండ్ ఈ బ్యాచ్ కల్చర్ ఇవన్నీ అవసరం లేదు, మ్యాక్సిమం ఇంపార్టెన్సీస్ అడుగుతాడు ఇయే. ఇంకా తర్వాత వచ్చేసి ఈ థర్డ్ యూనిట్. సో థర్డ్ యూనిట్ వచ్చేసి ఇక్కడ నుండి క్వశ్చన్స్ ట్విస్ట్ చేస్తారు. లైక్ ఏంటి, డైరెక్ట్ అడగడు. ఇక్కడ మీకు థాలస్ ఆర్గనైజేషన్ ఉంది, థాలస్ ఆర్గనైజేషన్ గురించి ఏంటని రాయమని అలా అడగడు. సో క్వశ్చన్ పేపర్ని ఎక్కువ ట్విస్ట్ చేస్తానికి ఛాన్సెస్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మీకు చెప్పాలంటే ఈ క్వశ్చన్ పేపర్ చూడండి, ఏకే యూనివర్సిటీ వాళ్ళది, ఏది ఇప్పుడు చెప్తున్నాం కదా, ఏది యూకారియోట్ మైక్రో ఆర్గానిజమ్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది. ఈ మంత్లో జరిగింది వాళ్ళకి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఆల్గే యూనిట్ 3లో క్వశ్చన్ ఎలా ఫామ్ చేశారో చూడొచ్చు ఇక్కడ మీరు. లైక్ ఇక్కడ థాలస్ ఆర్గనైజేషన్ ఉంది, ఇక్కడ థాలస్ ఆర్గనైజేషన్ అడిగాడు, తర్వాత పిగ్మెంట్స్ అడిగాడు. ఇక్కడ నెక్స్ట్ 7th క్వశ్చన్లో పిగ్మెంట్స్, ఐ స్పాట్స్ చూసారా, లైక్ అలా అడుగుతారు. అంటే ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్క దీనిలో థాలస్ ఆర్గనైజేషన్ గురించి కొత్త రాయమంటాడు. తర్వాత ఏంటి ఇక్కడ ఉంది చూసారా, పిగ్మెంట్స్, ఐ స్పాట్స్ ఉన్నాయి చూసారా, వాటి గురించి కొంత ఒక 10 మార్క్స్కి అడుగుతారు మనకి. అలా క్వశ్చన్ పేపర్ని అనేది ట్విస్ట్ చేస్తారు. మనం ఏంటి క్వశ్చన్ పేపర్ పైన క్వశ్చన్ చదివేసి ఆన్సర్ చదివేసి ఈ క్వశ్చన్ వచ్చేసింది అనుకుంటాం. కానీ అక్కడ క్వశ్చన్ ట్విస్ట్ చేసినప్పుడు మనకి రాయగలిగే ఒక క్యాపబిలిటీ ఉండాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏంటంటే ప్రతి ఒక్కటి చదివేటప్పుడు ఏంటంటే ఆ క్వశ్చన్ ఏంటి, దాని ఆన్సర్ దానికి అర్థమయ్యేటట్టుగా చదువుకుంటే సరిపోద్ది. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్లీ ఏంటంటే ఈ క్వశ్చన్లన్నీ చదివేసరికి తెల్లారిపోద్ది అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఏంటంటే సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని మరీ హెవీగా చదవకుండా సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మెయిన్లీ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుని లోపల 2-3 లైన్స్, ఇంపార్టెంట్ లైన్స్ అండర్లైన్ చేసుకుని వాటిని రివిజన్ చేయండి. దట్స్ ఎనఫ్. నాకు తెలిసి అంతవరకు చాలా అసలు అది. ఇంకా తర్వాత వచ్చేసి ఎఫ్ఈ ఫ్రిచ్ క్లాసిఫికేషన్లు, ఈ 2 క్లాసిఫికేషన్లు చదువుకోండి. అండ్ రీప్రొడక్షన్ ఆఫ్ ఆల్గే, ఇది మొత్తం ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, 1, 2, 3. తర్వాత వచ్చేసి పిగ్మెంట్స్ 6 క్వశ్చన్లు వచ్చినాయి, 6 క్వశ్చన్స్. ఈ 6 క్వశ్చన్స్ ఏంటి, ఎలా చేస్తారు ఏంటి అంటే వాటి సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ టైంలో ఏంటి సైడ్ హెడ్డింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఏంటి వాటికి ఏం అవసరం ఏంటి అనేది గుర్తుపెట్టుకొని డెప్త్గా వెళ్ళకండి. డెప్త్ వెళ్ళే కొద్దీ ఏంటంటే మనం ఉన్నది మర్చిపోతాం. సో అదంతా కాకుండా సైడ్ హెడ్డింగ్స్ వాటికి సంబంధించింది ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్లో ఎలా ఇచ్చారు, ఈ క్వశ్చన్ పేపర్ని మనం ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేసిన. ఆ షార్ట్ వీడియోస్లో మీరు అనలైసిస్ చేసి చెక్ చేయండి ఒకసారి. మీరు చదువుకునే టైంలో ఆ క్వశ్చన్ పేపర్ చూసుకొని ఏ క్వశ్చన్స్ ఏంటి, ఎలా ఫార్మేషన్ చేస్తున్నారు ఏంటి అనేది చెక్ చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి ప్రోటోజోవా. ఈ ప్రోటోజోవాలో ఏంటంటే లెష్మానియా సైకిల్ చూసుకోండి, లెష్మానియా ఒకటి. ఇంకోటి వచ్చేసి ఇంపార్టెన్సీ కూడా చూసుకోండి. ప్రోటోజోవా వేస్ట్ మేనేజ్మెంట్లో ఏంటి, ఎలా యూజ్ అవుతుంది అని. ఇంకా తర్వాత వచ్చేసి లెష్మానియా తర్వాత మనకి మలేరియా ఉంది కదా. సో మలేరియా లైఫ్ సైకిల్ ఉంటుంది, అదొకటి చూసుకోండి. దీనిలో ఇక్కడ ఇవ్వలేదు, జస్ట్ అలా చూసుకోండి సరిపోద్ది. లైఫ్ సైకిల్ అయితే చూసుకోండి. పారామీషియం, హమీబా, ఇది రిఫరెన్స్ కింద చూసుకోండి స్మాల్గా. ఇంకా వచ్చేసి ఫస్ట్ యూనిట్. సో ఈ ఫస్ట్ యూనిట్లో ఏంటి అంటే మీకు పారాసెక్షువాలిటీ ఇన్ ఫంగై ఒకటి, ఫంగల్ డైమార్ఫిజం చూసుకోండి, ఈ 2 క్వశ్చన్స్. తర్వాత వచ్చేసి మనకి థాలస్ ఆర్గనైజేషన్ ఫంగీలో ఉంది, అదొకటి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి న్యూట్రిషనల్ మెథడ్స్. ఇక్కడ కూడా ఏంటంటే మనకి 3 క్వశ్చన్స్ కలిపి ఒక 10 మార్క్స్గా ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఇందాక థర్డ్ యూనిట్లో 3 క్వశ్చన్స్ కలిపి ఒక 10 మార్క్స్గా ఇస్తాడు. అలాంటప్పుడు మనం ఏంటి అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ డెప్త్గా కాకుండా వాటి సైడ్ లైన్స్, సైడ్ హెడ్డింగ్స్, వాటి ఇంపార్టెన్స్ లైన్స్ అండర్లైన్ చేసుకొని మనం వాటిని చదువుకుంటా ఉంటే సరిపోద్ది. ఇక్కడ వచ్చి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంది ఫంగీది. ఇక్కడ వచ్చేసి మీరు గమనించారనుకోండి న్యూట్రిషన్ మెథడ్స్ ఫంగేలో, ఇదిగోండి న్యూట్రిషన్, ఆల్ట్రా స్ట్రక్చరు,
ఇక్కడ న్యూట్రిషన్ ఇచ్చాడు ఒక క్వశ్చన్లో, తర్వాత ఆల్టర్ ఇచ్చాడు. ఈ మూడు క్వశ్చన్లు కలిపి ఒక క్వశ్చన్గా మనకి ఇక్కడ ఇచ్చారు మీరు గమనిస్తే 18th. సో అలా ఫార్మేషన్ అవుతుంది ఇది ఈ యొక్క యూకారియోట్ మైక్రో ఆర్గానిజమ్స్లో. ఇదేంటంటే సెట్ బట్టి మనకి చేంజ్ ఓవర్స్ వస్తూ ఉంటాయి మనకి, అది వీడియో. అండ్ ఇందులో 5 మార్క్స్ వచ్చేసి మనం ఈ పైన ఉన్నాయి కదా వీటిని చూసుకోండి సరిపోద్ది. వీటిలో చదువుకుంటే మ్యాక్సిమం 5 మార్క్స్ అన్నీ కవర్ అవుతాయి, ఈ 10 మార్క్స్ అన్నీ చూసుకుంటే. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నా. యూజ్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.